వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో చూసేద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి ఆర్కే కలెక్షన్స్ లో లేటెస్ట్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? పట్టు అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తాం. ఓకే, అంటే ఆల్ వెరైటీస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ సారీ చూద్దామండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనం కంచి పట్టు మీద టిష్యూలో చూస్తున్నామండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా చూస్తే కనుక మనకి మంచి గోల్డ్ yellow కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అండ్ దీనికి బార్డర్ ఏదైతే తీసుకున్నారో కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ ఏవైతే మనకి ట్రీ బంచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇస్తూ, అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్డింగ్ ఇస్తూ, జరీ యూస్ చేస్తూ మనకి అవుట్ లైన్ అంతా కూడా జరీ యూస్ చేస్తూ ఇచ్చారండి. ఈ వర్క్ అంతా కూడా మనకి శారీ ఆల్ ఓవర్ గా ఉంటుంది. అండ్ ఏదైతే బార్డర్స్ చూస్తున్నామో దీంట్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ లో కూడా మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. అండ్ పైన అంతా కూడా ఒక లైన్ వేరియేషన్ లాగా ఇచ్చారు. కింద అంతా కూడా మనకి లీఫ్ డ్రాపింగ్ అనేది ఇచ్చారు. సో షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా ఇచ్చారండి. బార్డర్ వచ్చేసి మనకి ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక చాలా రిచ్ అయిన పళ్ళు ఇచ్చారండి. బికాస్ మనకి 1 మీటర్ వరకు హెవీ అయిన పళ్ళు ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా మనకి ఒక క్రీపర్ డిజైన్ అంతా గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ సైడ్స్ లో ఏదైతే పికాక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సిల్వర్ జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఒక బార్డర్ స్టైల్లో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లోనే, అంటే ప్లెయిన్ పింక్ కాకుండా దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ అనేది యూస్ చేశారు. సో దాని వల్ల మనకి బ్లౌజ్ కూడా ఫుల్ షైనింగ్ లో ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ వచ్చేసి 10,500 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 10,500 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మన ఆర్గంజా సిల్క్ చూస్తున్నామండి. దీన్నే మనం పేపర్ సిల్క్ అని అంటాము. యా, అంటే లైట్ వెయిట్ వల్ల మనం పేపర్ సిల్క్ అంటాం అండ్ ప్యూర్ ఆర్గంజా సిల్క్ అంటారు. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. చాలా మంది ఇష్టపడే కలర్. సో ఫస్ట్ మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు. పైన కూడా షోల్డర్ పార్ట్ లో ఇది వచ్చేసి మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ పైపింగ్ లైన్ కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో యూస్ చేశారు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి చాలా లైట్ వెయిట్ లో ఉన్న శారీ అని చెప్పొచ్చు. బికాస్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఏదైతే మనం థ్రెడ్ డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక జరీ డిజైన్ అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా మనకి ఒక డియర్ డిజైన్, అంటే జింకల డిజైన్ అనేది హైలైట్ గా ఇచ్చారు. శారీ అంతా కూడా ఇదే డిజైన్ తో మనకి హైలైట్ అవుతుందండి. అండ్ దీని కింద బార్డర్ చూస్తే కనుక మనం సేమ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో కడ్డీ బార్డర్, అదే కడ్డీ బార్డర్ మనకు ఒక 3 ఇంచెస్ వరకు ఇచ్చారు. అలాగే పైపింగ్ లైన్ కూడా మనకి కంటిన్యూగా ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్ తో. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్ స్టైల్లోనే ఒక 12 ఇంచెస్ వరకు ప్లెయిన్ గా ఇచ్చారు. బికాస్ శారీ అంతా కూడా మనకి సింపుల్ గా ఉంది కాబట్టి పళ్ళు కూడా మనకి చాలా సింపుల్ గా తీసుకున్నారని చెప్పొచ్చు. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ ప్లెయిన్ కాంబినేషన్ లో ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2,200 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2,200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో ఇంత బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం కోటా సిల్క్ చూస్తున్నాం. ఓకే, కోటా సిల్క్ కూడా ఇప్పుడు బాగా రన్ అవుతుంది. కోటా సిల్క్ అలాగే టిష్యూ ఇలాంటి మోడల్స్ లో మనం ఇంకొక మోడల్ చూస్తున్నామండి. సో ఇదంతా కూడా మనకి కోటా సిల్క్ లో వచ్చింది సారీ. ఇది స్టిఫ్ గా కాకుండా మనకి ఫాలింగ్ మెటీరియల్ లాగా కూడా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి yellow కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. హాఫ్ ఆఫ్ ద సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి ఒక సాటిన్ ఫినిషింగ్ ఉన్న బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పైపింగ్ లైన్ కూడా మనకి yellow కలర్ కాంబినేషన్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ సారీ అంతా కూడా సింపుల్ గా ఒక క్లాసీ లుక్ లో ఉంటుందని చెప్పొచ్చు. బికాస్ మీటింగ్స్ అలాంటి వాటికి పర్ఫెక్ట్ గా ఉంటుంది, పార్టీస్ కి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ హాఫ్ నుంచి సారీ హాఫ్ నుంచి మనకి మంచి న్యాచురల్ డిజైన్ అనేది ఇచ్చారండి. అంటే ప్యారెట్స్ అలాగే మనకి ఒక ట్రీ ఒక సిట్టింగ్ పొజిషన్ లో ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి న్యాచురల్ వర్క్ ఉంటుంది. ఈ స్కర్ట్ బార్డర్ ఏదైతే చూస్తున్నామో ఈ బార్డర్ మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే పింక్ కలర్ బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా 3 ఇంచెస్ వరకు కంటిన్యూ అవుతూ, అలాగే మనకి yellow కలర్ పైపింగ్ లైన్ అనేది తీసుకుంటూ సారీ అంతా హైలైట్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక సింపుల్ గా ఇచ్చారండి. జస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక 10 ఇంచెస్ వరకు కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ కూడా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ మనకి సాటిన్ ఫినిషింగ్ ఉన్న బార్డర్ కూడా అవైలబుల్ గా ఉంది. హ్యాండ్ పర్పస్ కి కానీ నెక్ పర్పస్ కి కానీ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది శ్రీకాంత్ గారు? దీని ప్రైస్ వచ్చేసి 1,820 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాము. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1,820 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం.
నెక్స్ట్ సారీ వచ్చేసి మనం టిష్యూ మీద చూస్తున్నామండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ఓకే, టిష్యూలోనే మనకి ఇంకొక డిఫరెంట్ వెరైటీ అని చెప్పొచ్చు. అండ్ కాంబినేషన్ కూడా మనకి చాలా రేర్ గా వచ్చే కాంబినేషన్ అండి. క్రీమ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్. సో పైన అంతా కూడా మనకి బ్లాక్ కలర్ టిష్యూ యూస్ చేస్తూ ఇచ్చారు. ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక 3 ఇంచెస్ వరకు కంటిన్యూగా ఉంటుంది. అండ్ కింద కూడా మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ లైన్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు. ఈ లైన్స్ వచ్చేసి మనకి ఒక 3 లైన్స్ అనేవి ఇచ్చారు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి శారీలో చెక్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయండి. టిష్యూలోనే మనకి ప్లెయిన్ గా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో, అంటే షైనింగ్ ఉండడానికి మనకి టిష్యూ యూస్ చేశారు కాబట్టి దాంట్లో కూడా మనకి చిన్న చిన్న చెక్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. కింద స్కర్ట్ బోర్డర్ చూస్తే కనుక మనకి ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. ప్యారెట్స్ ఇచ్చారు. ప్యారెట్స్ లో మనకి డిఫరెంట్ గా, అంటే రెగ్యులర్ గా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. దీన్ని కూడా థ్రెడ్ యూస్ చేస్తూ ఇచ్చారు కాబట్టి ఈ డిజైన్ అంతా కూడా మనకి ఎంబోజ్ అవుతూ వస్తుంది. అండ్ సైడ్స్ లో కూడా మనకి ఫ్లవర్స్ యూస్ చేశారు. అలాగే ఒక సర్కిల్ డిజైన్, అలాగే ఒక ఫ్లవర్ డిజైన్, ఇదంతా కూడా మనకి రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఈ డిజైన్ అనేది చేశారు. అండ్ కింద కూడా మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో గోల్డ్ కలర్ జరీ కలర్ బార్డర్, అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న బార్డర్ కంటిన్యూగా ఉంది. ఈ స్కర్ట్ బార్డర్ వచ్చేసి మనకి శారీ ఆల్ ఓవర్ గా ఉంటుంది. అంటే ఫెల్స్ పార్ట్ లో కానీ షోల్డర్ పార్ట్ లో కానీ సేమ్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి జస్ట్ కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారండి. మిడిల్ లో వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు ఒక 5 ఇంచెస్ వరకు. అండ్ సైడ్స్ లో కూడా మనకి ఒక 1.5 ఇంచ్ వరకు గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది యూస్ చేశారు. అండ్ దీనికి బ్లౌజ్ చూస్తే కనుక సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు. టిష్యూ యూస్ చేస్తూ 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న బార్డర్స్ కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి మనం నెక్ పర్పస్ కి, హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1960 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాం. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1960 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్ లో కూడా మనకి సారీస్ అన్ని హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ వచ్చేసి మనం లెనిన్ జూట్ నుంచి చూస్తున్నామండి. ఓకే, లెనిన్ జూట్ లో మనకి సింపుల్ గా ఒక క్లాసీ లుక్ ఉండే సారీ అని చెప్పొచ్చు. అండ్ అంటే రెగ్యులర్ గా ఆఫీస్ వేర్ కి కానీ మీటింగ్స్ కి కానీ యూస్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. బార్డర్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ మిడిల్ లో కూడా మనకి కడ్డీ బార్డర్ లో లైన్స్ అనేవి మనకి జూట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కింద కూడా మనకి జూట్ కలర్ కాంబినేషన్ తో ఒక జస్ట్ ఒక లైన్ వేరియేషన్ లాగా ఇచ్చారు. అండ్ దీనికి మొత్తం బార్డర్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది బార్డర్. అండ్ సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. ఏదైతే వర్క్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ప్రింట్ వర్క్ అండి. సో ఈ ప్రింట్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇస్తూ ఒక క్రీపర్ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. అండ్ ఏవైతే మనం లీవ్స్ అండ్ ఫ్లవర్స్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఆరెంజ్ కలర్, అలాగే మనకి క్రీమ్ కలర్ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ అలాగే లీవ్స్ అనేవి డిఫరెంట్ గా క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి జూట్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుంది ఈ బార్డర్ అనేది. దీంట్లో కూడా మనకి లైన్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటలో ఇచ్చారు. అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే ఉంది. సో దీంట్లో ఏదైతే ప్రింట్ ఉందో ఇదంతా కూడా మనకి లైట్ షేడ్ డార్క్ షేడ్ కాంబినేషన్ లో ఉంది. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కానీ సింపుల్ బ్లౌజ్ కానీ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది శ్రీకాంత్ గారు? దీని ప్రైస్ వచ్చేసి 1390 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1390 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం బనారస్ కోట మీద చూస్తున్నాం. సారీ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. అండ్ దానికి కాంట్రాస్ట్ గా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బనారస్ బార్డర్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏదైతే డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి హాఫ్ సర్కిల్ డిజైన్ అని చెప్పొచ్చు. ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ పైపింగ్ లైన్ కోసం మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. ఈ బార్డర్ మనకి కింద పార్ట్ లో అలాగే కింద బార్డర్ లో అలాగే షోల్డర్ పార్ట్ లో ఇదే బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ గా కాకుండా మిడిల్ లో మనకి శారీలో మిడిల్ లో చెక్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. అంటే సింపుల్ గా కాకుండా మనకి ఇంకొంచెం షైనింగ్ అనేది ఉంటుంది చెక్స్ రావడం వల్ల. అండ్ క్లాసీ లుక్ కూడా ఉంటుంది. ఇలాంటి కలర్స్ అన్ని కూడా మనకి డిగ్నిటీ అనేవి ఇస్తాయి. అండ్ దీని కింద బార్డర్ చూస్తే కనుక సేమ్ బార్డర్ అనేది ఇచ్చారండి. అండ్ మనకి సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి 8 ఇంచెస్ వరకు ఇచ్చారు. కింద బార్డర్ కొంచెం హెవీగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక 12 ఇంచెస్ వరకు హైలైట్ పళ్ళు అనేది ఇచ్చారండి. మనం బార్డర్స్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి మిడిల్ లో అంతా కంటిన్యూ చేస్తూ ఒక ఇక్కత్ స్టైల్లో ఉన్న టెంపుల్ డిజైన్ అనేది మనకి సైడ్స్ లో ఇచ్చారు. ఒక బార్డర్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీనికి బ్లౌజ్ చూస్తే కనుక మనకి బనారస్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. అంటే మనం బార్డర్స్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ బార్డర్స్ కూడా మనకి హైలైట్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి కానీ నెక్ పర్పస్ కి కానీ యూస్ చేసుకోవడానికి హెవీ బార్డర్స్ అనేవి ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1600 రూపీస్ కి సారీ ఇస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1600 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం.
చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం లెనిన్ జూట్ మీద చూస్తున్నాం. ఓకే, లెనిన్ జూట్ మీద మనకి స్టిఫ్ గా అలాగే ఫాలింగ్ లో 2 మెటీరియల్ లో ఉన్న సారీ అని చెప్పొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి టై అండ్ డై కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారండి. ఆరెంజ్ కలర్, బ్రౌన్ కలర్, అలాగే పర్పుల్ కలర్. బోర్డర్స్ అన్ని కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బోర్డర్స్ ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి సాటిన్ ఫినిషింగ్ ఉన్న బోర్డర్స్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ పైపింగ్ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ సారీ వైస్ చూస్తే కనుక మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రౌన్ లో ఇచ్చారు. అండ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక థ్రెడ్ డిజైన్ అనేది యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేశారు. మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కూడా సేమ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. కింద కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో సేమ్ డిజైన్ అనేది ఉంటుంది. అండ్ ఏదైతే స్కర్ట్ బోర్డర్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి yellow కలర్, ఆరెంజ్ కలర్ యూస్ చేస్తూ ఒక డైమండ్ డిజైన్ లో ఫ్లవర్ పొజిషన్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఒక ఆర్చ్ షేప్ లో లీఫ్ పొజిషన్ అనేది ఇచ్చారు. ఈ థ్రెడ్ డిజైన్ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లో హైలైట్ గా ఉంటుందండి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ లోనే 3 షేడ్స్ అనేవి ఎలివేట్ అవుతాయండి. ఇది వచ్చేసి మనకి ఒక 12 ఇంచెస్ వరకు సింపుల్ గా ఒక సాటిన్ బార్డర్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ సాటిన్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ గా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ మనం స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ కానీ పర్పుల్ కానీ ఇలాంటి కలర్ కాంబినేషన్స్. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది శ్రీకాంత్ గారు? దీని ప్రైస్ వచ్చేసి 1780 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 1780 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మనం కుప్పడం సిల్క్ మీద చూస్తున్నామండి. కుప్పడం సిల్క్ లో మనకి కంచి బోర్డర్స్ అనేవి యూస్ చేశారు. ఓకే, ఫస్ట్ సారీ కలర్ చూస్తే కనుక మనకి లైట్ గ్రీన్ కలర్ అంటే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే yellow షేడ్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ ఇచ్చారండి. పైన అంతా కూడా కడ్డీ బోర్డర్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా మనకి కంచి బోర్డర్ అంటారు. అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి పైపింగ్ అనేది యూస్ చేశారు. అండ్ సారీ వైస్ చూస్తే కనుక మనకి లైట్ గ్రీన్ కలర్ షేడ్ లో ఏవైతే మ్యాంగో బుటీస్ ఉన్నాయో ఇదంతా కూడా మనకి పర్పుల్ కలర్ షేడ్ ఇచ్చారు. అలాగే మనకి జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తూ ఇలా కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి 3 కలర్స్ అనేవి యూస్ చేశారండి. పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. అండ్ మిడిల్ లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాంగో బుటీస్ మనకి జరీ యూస్ చేస్తూ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ కింద స్కర్ట్ బోర్డర్ చూస్తే కనుక శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ మనకి ఆల్ ఓవర్ కలర్స్ అంటే థ్రెడ్ డిజైన్ యూస్ చేస్తూ ఒక టెంపుల్ డిజైన్ అనేది ఇక్కత్ స్టైల్లో ఇచ్చారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ గా హెవీ పళ్ళు అనేది ఇచ్చారండి. ఒక 1 మీటర్ వరకు రిచ్ లుక్ ఉన్న పళ్ళు అనేది ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ బుటీ అనేది జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ సైడ్స్ లో ఏవైతే బోర్డర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి లీఫ్ స్టైల్ క్రీపర్ వర్క్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్ పర్పస్ కి కానీ నెక్ పర్పస్ కి కానీ యూస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ పట్టు సారీ కాబట్టి మనము వర్క్ చేయించుకుంటే కూడా ఇంకా హైలైట్ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది శ్రీకాంత్ గారు? దీని ప్రైస్ వచ్చేసి 5250 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5250 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్ లో కూడా మనకి సారీస్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం కోటా మీద చూస్తున్నాం. కోటాలోని ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి. ఓకే, అంటే ఇప్పుడు వరకు చూసిన సారీస్ లో కూడా మనం కోటా చాలా సారీస్ చూసాము. అండ్ దాంట్లో కూడా ఏవైతే కలెక్షన్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చండి. అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి బ్లాక్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కాంట్రాస్ట్ గా పై బోర్డర్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ పైన ఏదైతే పైపింగ్ లైన్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అండ్ సారీ వైస్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ గా కాకుండా మిడిల్ లో అంతా కూడా ఒక చెక్స్ ఎలివేట్ చేస్తూ ఒక క్లాసీ లుక్ గా ప్లెయిన్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ కింద స్కర్ట్ బోర్డర్ మనం సారీకి హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి ఒక టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా మనకి జరీ కలర్ యూస్ చేశారు. అండ్ పైన అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అండ్ మిడిల్ లో ఏదైతే ఉందో ఇది ఒక మనకి ఒక స్క్వేర్ షేప్ లో ఇచ్చారని చెప్పొచ్చు. ఒక టెంపుల్ డిజైన్ స్టైల్లో మనకి ఒక డైమండ్ షేప్ లో ఇచ్చారని చెప్పొచ్చు. ఈ టెంపుల్ డిజైన్ అనేది మనకి హైలైట్ చేస్తూ స్కర్ట్ బోర్డర్ అంతా కూడా హైలైట్ గా ఇచ్చారు. ఈ బార్డర్ వచ్చేసి మనకి ఫెల్స్ పార్ట్ లో కానీ పళ్ళు పార్ట్ లో కానీ రిచ్ గా ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో కడ్డీ బార్డర్, అదే బార్డర్ మనకి ఒక 4 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ పైపింగ్ లైన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఈ సారీకి మనం బార్డర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు అండి. అండ్ సారీ కూడా మనకి మంచి లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ సారీ అని చెప్పొచ్చు. దీని పళ్ళు చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ లోనే జరీ కలర్ కాంబినేషన్ జరీ యూస్ చేస్తూ మనకి ఒక చెక్స్ అనేవి ఎలివేట్ చేస్తూ టాజిల్స్ కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. టాజిల్స్ కూడా మనకి సారీకి హైలైట్ అవుతున్నాయని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ అంటే పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి జరీ యూస్ చేస్తూ చెక్స్ అనేవి ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్ పర్పస్ కి 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ సారీ
శారీ కూడా మనకి మంచి క్లాసీ లుక్ అలాగే డిగ్నిటీ లుక్ ఇస్తుందండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1320 రూపీస్ కి ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1320 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో. ఓకే, జూట్ సిల్క్ కూడా ఇప్పుడు బాగా రన్ అవుతుంది కాబట్టి అండ్ దీంట్లో కూడా మనం నంబర్ ఆఫ్ వెరైటీస్ చూస్తున్నామండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు శారీలో. పై బోర్డర్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది క్రష్ మోడల్ లో ఇచ్చారు. అంటే ప్లెయిన్ గా కాకుండా బోర్డర్ అంతా కూడా మనకి క్రష్ అవుతూ ఉంటుంది. అండ్ పైన కూడా ఏదైతే పైపింగ్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. డార్క్ బ్లూ కలర్ అనేది మనకి రెగ్యులర్ గా వస్తుంది. లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా రేర్ గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇస్తూ ఏదైతే మనం జూట్ లో చూస్తున్నామో ఈ వర్క్ ఇదంతా కూడా మనకి డైమండ్ షేప్ అనేది ఒక ఇక్కత్ స్టైల్లో ఇచ్చారు. అంటే రెగ్యులర్ గా డైమండ్ కాకుండా మనకి ఇక్కత్ స్టైల్లో ఇవ్వడం వల్ల ఇది కూడా మనకి లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ బూటీస్ అనేవి మనకి హాఫ్ ఆఫ్ ద శారీ వరకు ఉంటాయండి. ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే వస్తుందని చెప్పొచ్చు. అండ్ మిగతా హాఫ్ ఆఫ్ ద శారీ మనకి ఇంకా పర్పుల్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ డిజైన్ అనేది, ఒక ఫ్లోరల్ డిజైన్, ఒక క్రీపర్ డిజైన్ అనేది మనకి శారీకి హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. బికాస్ మనం ఏదైతే ఫ్లవర్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి హెవీగా ఉండడం వల్ల స్కర్ట్ బోర్డర్ అంతా కూడా మనకి హైలైట్ అవుతుంది. అండ్ శారీ లుక్ అంతా కూడా చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. పళ్ళు కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ ఇస్తూ లైన్స్ అనేవి ఎలివేట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి ఒక 12 ఇంచెస్ వరకు ఉంటుంది. బార్డర్స్ కూడా సేమ్ బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ప్లెయిన్ గా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. ప్రైస్ ఎంత పడుతుంది శ్రీకాంత్ గారు? దీని ప్రైస్ వచ్చేసి 1530 రూపీస్ కి ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1530 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం కోరా సిల్క్ మీద చూస్తున్నాం. ఓకే, కోరా సిల్క్ లో మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అలాగే మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. పైన అంతా కూడా మనకి ఒక సాటిన్ బార్డర్ అనేది ఒక 5 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ కింద చూస్తే కనుక మనకి ఒక 3 ఇంచెస్ వరకు గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ బార్డర్ మనకి ఒక హెవీగా ఉంటుంది, షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. అండ్ సింపుల్ గా కూడా ఉందండి శారీ, బట్ క్లాసీ లుక్ డిగ్నిటీగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ శారీ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చారు. దీంట్లో ఏవైతే చెక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్ షేడ్ లో ఎలివేట్ అవుతాయి. అండ్ ఏదైతే జరీ డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి ఒక సర్కిల్ షేప్ లో ఇచ్చారు. మిడిల్ లో కూడా మనకి ఎలిఫెంట్ అనేది హైలైట్ గా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ హ్యాండ్లూమ్ కాబట్టి ఈ డిజైన్ అనేది మనకి ఎంబోజ్ అవుతూ వస్తుంది. అండ్ ఈ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది. అంటే హోనీ పార్ట్ లో కానీ మనకి ఫెల్స్ పార్ట్ లో కానీ ఈ డిజైన్ అంతా హైలైట్ చేస్తూ వచ్చారు. అండ్ కింద బార్డర్ అయితే చూస్తున్నాము మనం షోల్డర్ పార్ట్ లో సాటిన్ బార్డర్ అలాగే మనకి గోల్డ్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. పింక్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ తో అలాగే గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 8 ఇంచెస్ వరకు ఇచ్చారండి. ఒక టిష్యూ స్టైల్లో ఉంటుంది, ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో సింపుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి అదే పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ సాటిన్ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు. బ్లౌజ్ చూస్తే కనుక మనకి చిన్న బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న చెక్స్ అనేవి ఎలివేట్ అవుతూ ఇచ్చారు. అండ్ దీంట్లో మనము గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూ ఒక ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2060 రూపీస్ కి ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2060 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. సిల్క్ కోటా మీద మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. అండ్ బార్డర్స్ అన్ని కూడా మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పైన అంతా కూడా సాటిన్ బార్డర్ వచ్చేసి మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఇచ్చారండి. ఏదైతే గ్రీన్ బార్డర్ చూస్తున్నామో దీంట్లో జరీ యూస్ చేస్తూ మనకి డిజైన్ అనేది ఒక క్రీపర్ స్టైల్లో ఇచ్చారు. ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక 1.5 ఇంచ్ వరకు ఉంటుంది. అండ్ శారీ వైస్ చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ తీసుకొని చెక్స్ అనేవి లైట్ కలర్ షేడ్స్ తో ఎలివేట్ అవుతుంది. అండ్ దీంట్లో ఏదైతే ట్రీ డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ వీవింగ్ లోనే ఇచ్చారు. అంటే ఇప్పుడు వరకు చూసిన డిజైన్స్ అన్ని మనకి ఎంబోజ్ అవుతూ వచ్చాయి. అదంతా కూడా హ్యాండ్లూమ్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి వీవింగ్ లోని ఒక ట్రీ డిజైన్ అనేది హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. శారీ అంతా కూడా లైట్ షేడ్ లో ఉంటుంది, డిగ్నిటీ లుక్ అనేది ఇస్తుంది మనకి శారీ. సో ఇవన్నీ కూడా దగ్గర ఉండడం వల్ల మనకి షోల్డర్ పార్ట్ అనేది హెవీగా కనిపిస్తుందండి. ఇంతే హెవీనెస్ తో మనకి ఫెల్స్ పార్ట్ లో కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. పళ్ళు పార్ట్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. మిడిల్ లో రెడ్ కలర్ యూస్ చేస్తూ ఏవైతే ట్రీ బంచెస్ చూస్తున్నామో ఆ బంచెస్ అనేవి మనకి లైన్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2 వేరియేషన్స్ లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీనికి కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లో జస్ట్ వేరియేషన్ లాగా ఇచ్చారండి. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూ ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది శ్రీకాంత్ గారు? దీని ప్రైస్ వచ్చేసి 1980 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1980 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ
కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం సిల్క్ కోట మీద చూస్తున్నామండి. ఓకే, సిల్క్ కోటలో అంటే ఇప్పుడు వరకు చూసిన వెరైటీస్ కాకుండా కూడా అంటే చాలా వెరైటీస్ లో ఒక్కొక్క పీస్ అనేది మనకి ఇప్పుడు చూస్తున్నాము. అండ్ ఇవే కాకుండా చాలా వెరైటీస్ అనేవి మనకి ఆర్కే కలెక్షన్స్ లో సిల్క్ కోటాలో, అలాగే ఆర్గెంజాలో, అలాగే మనకి జూట్ లో ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసిన జస్ట్ శాంపిల్స్ మాత్రమే. అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మస్టర్డ్ ఎల్లో అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ ఇచ్చారు. పై బార్డర్ అంతా కూడా కడ్డీ బార్డర్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు ఇచ్చారు. పైపింగ్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి టై అండ్ డై కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఎల్లో కలర్ కాంబినేషన్ లో జెరీ యూస్ చేస్తూ ఒక వేవ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. ఈ వేవ్ డిజైన్ మొత్తం మనకి సారీ ఆల్ ఓవర్ గా ఉంటుంది. అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో కూడా మనకి సేమ్ వేవ్ డిజైన్ అనేది జెరీ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ కింద స్కర్ట్ బార్డర్ అయితే ఉందో ఇది వచ్చేసి మనకి సారీకి హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ మనకి ఆరెంజ్ కలర్ యూస్ చేస్తూ థ్రెడ్ డిజైన్ లో వేవ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇస్తూ, అలాగే బ్యాక్గ్రౌండ్ లో సైడ్ అంతా కూడా మనకి అవుట్ లైన్ అంతా కూడా జెరీ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. ఈ బార్డర్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో అలాగే ఫెల్స్ పార్ట్ లో సేమ్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ కడ్డీ బార్డర్ కూడా మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే చూసామో 3 ఇంచెస్ కడ్డీ బార్డర్, అలాగే పైపింగ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి సింపుల్ గా ఉంటుంది. స్టిఫ్ అలాగే ఫాలింగ్ 2 మెటీరియల్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుంది. జస్ట్ సింపుల్ పళ్ళు అనేది ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీ కడ్డీ బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది శ్రీకాంత్ గారు? దీని ప్రైస్ వచ్చేసి 1640 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 1640 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం కోరా సిల్క్ నుంచి చూస్తున్నాం. కోరా సిల్క్ లో మనం ఇంకొక డిఫరెంట్ వెరైటీ చూస్తున్నామండి. అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ డిఫరెంట్ మోడల్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పై బార్డర్ అంతా కూడా మనకి ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది ఇచ్చారని, అంటే ఒక క్రీపర్ వర్క్, ఒక ఫ్లవర్ యూజ్ చేస్తే ఒక క్రీపర్ వర్క్ అనేది మనకి ఒక 3 ఇంచెస్ వరకు హైలైట్ గా ఉంది. పైపింగ్ లైన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ సారీ వైస్ చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అండ్ దీంట్లోనే వివింగ్ లోనే మనకి ఒక డైమండ్ షేప్ డిజైన్ అనేది ఇస్తూ మిడిల్ లో అంతా కూడా ఒక ఫ్లవర్ అనేది ఎలివేట్ చేస్తూ ఇచ్చారు. ఈ డిజైన్స్ అనేవి మనకి హాఫ్ ఆఫ్ ద సారీ వరకు ఎలివేట్ అవుతూ ఆల్ ఓవర్ గా ఉంటాయి. అంటే ఫెల్స్ పార్ట్ లో, హోనీ పార్ట్ లో కూడా మనకి ఇదే బుటీస్ అనేవి హైలైట్ గా ఉంటాయి. అండ్ స్కర్ట్ బోర్డర్ చూస్తే కనుక మనకి సారీకి హాఫ్ ఆఫ్ ద సారీ పింక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు. ఏదైతే చెక్స్ తీసుకున్నారో ఇదంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ స్టైల్లో తీసుకున్నారు. అండ్ మిడిల్ లో కూడా మనకి ఫ్లవర్స్ అనేవి హైలైట్ గా ఇచ్చారు. అండ్ కింద బార్డర్ కూడా మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారని చెప్పొచ్చు. క్రీపర్ వర్క్ స్టైల్లో సారీ అంతా కూడా మనకి ఒక రిచ్ లుక్ అనేది ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక జస్ట్ కడ్డీ బార్డర్ తో ఇచ్చారండి. ఒక 5 ఇంచెస్ వరకు కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నారు. సైడ్స్ లో కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ కూడా సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. అండ్ దీనికి మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది శ్రీకాంత్ గారు? దీని ప్రైస్ వచ్చేసి 1740 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1740 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి, హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. ఇదేంటి ఇవాల్టి హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.